హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈరోజు అయితే రవ్వ ఉప్మా అండి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక కళాయి తీసుకున్న కళాయిలో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుని రవ్వ అనేది ఒక కప్పు రవ్వ అయితే తీసుకుంటున్నాను. కప్పు రవ్వని బాగా వేయించేసి తీసేసి పక్కన పెట్టేస్తున్నాను అండి. కొంచెం రెడ్ కలర్లో వచ్చేంత వరకు, మరీ ఎక్కువ వేపితే మాడిపోతుంది. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. అదే కళాయిలో అది పక్కన తీసేసి అదే కళాయిలో ఆయిల్ వేసుకొని కొద్దిగా మినపప్పు, శనగపప్పు, కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసేసి ఫ్రై చేసి ఒక 2 పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక ఉల్లిపాయ కోసేసి అయితే వేసేసి తాలింపు అయితే వేగనివ్వాలి బాగా. ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత ఉల్లిపాయలు అనేవి వేయించుకోవాలండి. కరివేపాకు అయితే కొద్దిగా పచ్చిది వేసుకుంటే ఉప్మాలో స్మెల్కి అయినా బాగుంటుంది. ఉప్మాలో వేసుకుంటే ఈ ఉల్లిపాయలు అయితే వేగిపోయి నేనైతే మటర్ అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా పచ్చి మటర్ అండి, అందుకే మొలకలు వచ్చేసినాయి. మటర్ అయితే వేయించుకుంటున్నాను. వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక క్యారెట్ అయితే సరిపోతుంది. ఆ క్యారెట్ అయితే నేను తురిమి పెట్టుకున్నాను. ఇదిగోండి, ఇలా తురిమి పెట్టుకున్నాను. తురిమేసి ఇట్లా వేసుకొని కొద్దిసేపు అయితే ఫ్రై అవనివ్వాలి. అది అయిన తర్వాత నెక్స్ట్ ఇది ఉల్లికాడలు ఉంటాయి కదండి, ఆ ఉల్లికాడలను కూడా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను నేను. ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. ఇందులోనే కొద్దిగా ఉప్పు అయితే వేసుకోండి. ఉప్పు వేసుకుంటే తొందరగా వేగుతాయి. నెక్స్ట్ ఒక గుప్పెడు పల్లీలు, ఒక 5-6 జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేస్తున్నాను. అంటే కొంచెం సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఎందుకంటే వెజిటేబుల్స్ వేసాం కదా, అవి ఉడకనివ్వాలి. అవి ఉడికిన తర్వాత కొద్దిసేపు ఒక టమోటా అనేది, ఒక పెద్ద సైజు టమోటా అయితే వేసుకున్నాను. మరీ చిన్నవైతే 2 వేసుకోండి. పెద్ద సైజు టమాటో అయితే వేసుకొని కట్ చేసుకోవాలి. దీంట్లో బీన్స్ కూడా వేసుకోవచ్చు. బీన్స్ వేసుకున్నా బాగుంటుంది. బీన్స్ కూడా వేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ నా దగ్గర అయితే ఆ రోజు బీన్స్ లేవు, అందుకనేసి ఆనియన్ కాడలు అయితే వేసాను. నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా పసుపు వేసేసి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత నేను ఒక కప్పుడు ఉప్మా రవ్వ అయితే తీసుకున్నాను కదా కప్పుడు, దానికి 2 అయితే నేను వేసుకుంటున్నాను. 2 కప్పులు వాటరు అది వేసేసి బాగా కొంచెం బాయిల్ అవ్వనివ్వాలండి. బాయిల్ అయిన తర్వాత నేను ఏదైతే వేపుకున్నానో, ఫ్రై చేసుకున్నానో నూక, అది కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండాలి. లేదు అంటే ఉండలు కట్టేస్తుందండి మొత్తము. అందుకనేసి నాకు ఒక చేతితో వీడియో తీయడం, ఒక చేతితో నూక వేయడం వల్ల లేట్ అవుతుంది. లేదా అటు ఒక చేతితో నూక వేస్తూ కలుపుతూ ఉంటేనే బాగుంటుంది. ఇదిగోండి, ఆల్రెడీ దగ్గర అయిపోయింది. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే అంతే అండి, రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ యమ్మీ రవ్వ ఉప్మా. నా వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ కీప్ వాచింగ్. బాయ్. ఇది నా స్టైల్లో నేనైతే ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. బాయ్.